హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. మీరెప్పుడైనా గమనించారా? కొందరి ఇళ్ల ముందు, షాపుల ముందు, వాహనాల మీద బూడిద గుమ్మడికాయ వేలాడుతూ ఉంటుంది. ఇది కేవలం డెకరేషన్ కోసమా, లేదా దాని వెనక ఏదైనా గట్టి రహస్యం ఉందా? ఈ గుమ్మడికాయ ఇలా వేలాడదీయటానికి కారణం ఏంటి? బూడిద గుమ్మడికాయను ఎందుకు వేలాడదీస్తారు? ముఖ్యంగా ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను వేలాడదీయటం వెనుక ఉద్దేశం ఏంటి? అలాగే బూడిద గుమ్మడికాయను ఏ సమయంలో, ఏ రోజు కట్టాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు, ఇల్లు కొత్తగా కట్టుకున్నావా, షాప్ ఓపెన్ చేశావా, వెంటనే బూడిద గుమ్మడికాయ కట్టమని. ఎందుకంటే ఆ కాయను దృష్టి దోషానికి రక్షణ కవచంగా చూస్తారు. బూడిద గుమ్మడికాయ అంటే మనం మార్కెట్లో చూసే పెద్ద తెల్లటి కాయ. ఆంగ్లంలో దీన్ని యాష్ గార్డ్ అంటారు. పురాణాల్లో దీనికి కుష్మాండం అని పేరు ఉంది. ఈ పేరు దేవి దుర్గాదేవి యొక్క ఒక రూపమైన కుష్మాండదేవి నుండి వచ్చింది. అంటే ఇది దేవతాశక్తి ఉన్న పవిత్రమైన వస్తువు. అందుకే దీన్ని ఇంటి ముందు కడతారు. దాంతో దృష్టి దోషం, దుష్టశక్తులు దూరమవుతాయి. ఎక్కడ ఆనందం ఎక్కువగా ఉంటుందో, ఎక్కడ సంతోషం, శ్రేయస్సు ఉంటుందో అక్కడ దృష్టి తప్పకుండా ఉంటుంది. పిల్లలు బాగా ఎదుగుతున్నారంటే, ఇంట్లో డబ్బు వస్తే, కొత్త వాహనం కొంటే ఎవరో ఒకరి కళ్ళు పడతాయి. అప్పుడు పెద్దలు చెబుతారు, దృష్టి తగిలింది అని. ఇప్పుడు ఆ దృష్టి దోషాన్ని తిప్పి పారేయటానికి ఈ బూడిద గుమ్మడికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, దాని వెనక సైన్స్ కూడా ఉంది. బూడిద గుమ్మడికాయలో 96% నీరు ఉంటుంది. దానివల్ల అది చల్లతనాన్ని కలిగిస్తుంది. చుట్టూ ఉన్న వైబ్రేషన్ను పీల్చి తీసుకుంటుంది. దాన్ని కడితే కనుక ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని గ్రహించి పాజిటివ్గా మార్చేస్తుంది. ఇలా చెప్పుకుంటే ఇది మన ఇల్లుకు ఎనర్జీ ఫిల్టర్ లాంటిదనే చెప్పుకోవాలి. ఇప్పుడు చాలామందికి ఒక అనుమానం వస్తుంది, ఏ రోజు కట్టాలి, ఏ సమయానికి ఈ బూడిద గుమ్మడికాయ కట్టాలి అని. మంగళవారం లేదా శనివారం రోజున ఈ బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టటం చాలా మంచిది. ఉదయం 6 గంటల నుండి 9 గంటల లోపు కట్టాలి. రాత్రివేళ లేదా మధ్యాహ్నం తర్వాత బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కాని లేదా మీ యొక్క వ్యాపార సంస్థల ముందు కాని కట్టకూడదు. ఎందుకంటే ఆ సమయంలో చుట్టూ నెగటివ్ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రివేళ, మధ్యాహ్నం తర్వాత అస్సలు కట్టకూడదు. అయితే బూడిద గుమ్మడికాయను ఎలా కట్టాలి అనే దాని గురించి కూడా చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ముందుగా తెల్లగా మెరిసే పగలని బూడిద గుమ్మడికాయను కొనాలి. దాన్ని నీటితో బాగా కడిగి ఆరబెట్టి కొద్దిగా నువ్వుల నూనె దానికి రాయాలి. దానిమీద 2 కళ్ళు గీయాలి. అంటే మనిషి కళ్ళు దృష్టి దోషాన్ని నివారించటానికి కాబట్టి ఈ విధంగా 2 కళ్లను దానిపైన గీయాలి. ఇది చాలా ముఖ్యమైన సింబల్. ఎందుకంటే బయటి వాళ్ల దృష్టి మొదట ఆ కళ్ల మీద పడుతుంది, మన ఇంటిపై కాదు. కాయతో పాటు కొందరు నల్ల మిరపకాయలు, నిమ్మకాయ కూడా కట్టి వేలాడదీస్తారు. ఇది దృష్టి తిప్పే పూర్తి ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. ఇంటి ప్రధాన తలుపుపైన దీన్ని వేలాడదీయాలి. భూమికి తగలకుండా తాడుతో వేలాడదీయాలి. అయితే మీరు ఈ బూడిద గుమ్మడికాయను కట్టేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పండి. ఓం కుష్మాండ దేవ్యై నమః, ఓం దృష్టిదోష నివారణాయ నమః. ఇలా చెప్పి బూడిద గుమ్మడికాయ కడితే కనుక దాంట్లో దేవతాశక్తి స్థిరంగా ఉంటుంది. అయితే ఎంతకాలం ఈ యొక్క బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు అలాగే ఉంచాలి అనే ప్రశ్న కూడా చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా 15 రోజుల నుండి 1 నెల వరకు ఉంచాలి. కాయ ఎండిపోతే లేదా పాడైపోతే దాన్ని బయటికి తీసి ఒక చెట్టు కింద పాతిపెట్టండి, కాల్చకండి. ఎందుకంటే దాంట్లోకి దృష్టిదోష శక్తి చేరి ఉంటుంది కాబట్టి దాన్ని కాలిస్తే ఆ శక్తి మళ్లీ గాల్లోకి వస్తుంది. కాబట్టి కాల్చకుండా భూమిలో పాతిపెట్టండి. అయితే మన గ్రామాల్లో చూస్తూ ఉంటాం, కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా పిల్లల బర్త్డే సమయంలో, షాప్ ఓపెనింగ్ రోజు మొదట చేసే పని ఏంటంటే బూడిద గుమ్మడికాయ కట్టడం. కొందరు చెప్తారు, మా షాప్ ముందు బూడిద గుమ్మడికాయ కట్టిన తర్వాత అమ్మకాలు మళ్లీ పెరిగాయని, పిల్లలకు జ్వరం తగ్గిపోయిందని, ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారిందని, ఇలా రకరకాల అనుభవాలు చెబుతూ ఉంటారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన శక్తుల మధ్య ఉన్న ఒక సమతుల్యం. అయితే పురాణాల ప్రకారం బూడిద గుమ్మడికాయను దేవతల పూజల్లో కూడా వాడతారు. ప్రత్యేకంగా కాళీ, దుర్గా, గణపతి హోమాలు చేసేటప్పుడు దీన్ని బలిగా కాకుండా ప్రాణబలి ప్రతీకంగా సమర్పిస్తారు. ఇది ఒక శాంతి సూచకం. ప్రాణిని బలి ఇవ్వకుండా ప్రాణానికి ప్రతీకగా ఈ కాయను సమర్పిస్తే చాలు అని మన పెద్దలు చెప్పారు. అయితే ఇంకొక అద్భుతమైన విషయం మీకు తెలుసా? బూడిద గుమ్మడికాయను యోగులు, సద్గురులు ఎనర్జీ బూస్టర్ అని పిలుస్తారు.
దీని రసం తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది, మనస్సు కూడా చాలా ప్రశాంతంగా మారుతుంది, ధ్యానానికి సహకారం చేస్తుంది. అంటే ఇది ఆధ్యాత్మికంగా కూడా పవర్ఫుల్ ఫలమన్నమాట. ఇప్పుడు సైన్స్ పరంగా చెప్పాలంటే కనుక ఇది గాలిలోని నెగిటివ్ అయాన్లను పీల్చి వాతావరణాన్ని చల్లగా ఉంచుతుంది. దాని నీటి శాతం ఎక్కువగా ఉండటంతో హీట్ ఎనర్జీని కూడా తగ్గిస్తుంది. మనం చూసే ఆ కళ్ళు గీసిన డిజైన్ వల్ల సైకలాజికల్ డైవర్షన్ కూడా జరుగుతుంది. దృష్టి మన ఇంటిపై పడకుండా ఆ కాయపై పడుతుంది. అదే మంత్రం లేకుండా జరిగే రక్షణ కవచం. వాస్తు ప్రకారం బూడిద గుమ్మడికాయను ఈశాన్య దిశ అంటే ఉత్తర తూర్పు లేదా దక్షిణ పడమర దిశలో వేలాడదీయటం ఉత్తమం. ఇలా చేస్తే ఇంట్లో శాంతి, ధనం, ఆరోగ్యం పెరుగుతాయి. అయితే చాలామంది ఇంటి మీద దృష్టి ఉందో లేదో తెలుసుకోవటం ఎలా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. మీ ఇంటి మీద దృష్టి పడితే కనుక పిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటారు, వంటగదిలో తరచూ నూనె పొంగిపోవటం, వస్తువులు పగలటం, ఇంట్లో గందరగోళమైన వాతావరణం ఉండటం, ఏ పని మొదలుపెట్టినా అనుకోని అడ్డంకులు రావటం, ఇవన్నీ కూడా కనిపిస్తే వెంటనే బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీయండి. ఖచ్చితంగా ఒక రోజులోనే మార్పును మీరు ఫీలవుతారు. అయితే పాడైపోయిన కాయను ఇంట్లో ఉంచకండి, దాన్ని కాల్చకండి, కట్టేటప్పుడు చిన్నపిల్లల్ని దగ్గర ఉంచకండి. ఆ రోజు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేయండి. ఉదయం సమయంలోనే కట్టండి. మధ్యాహ్నం తర్వాత రాత్రి సమయంలో బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీయకండి. బూడిద గుమ్మడికాయ కట్టటం అనేది పాత సాంప్రదాయమైన దాని వెనక ఉన్న శాస్త్రం అద్భుతం. ఇది మన ఇంటి దృష్టి దోషాన్ని దూరం చేస్తుంది, మనసును ప్రశాంతం చేస్తుంది, దేవతాశక్తిని నిలబెడుతుంది. అంటే ఒక బూడిద గుమ్మడికాయ కట్టి ఉంచటం అనేది మన ఇంటికి శాంతి కవచం కట్టినట్లే. గ్రామాల్లో వర్షం రాకపోతే కూడా బూడిద గుమ్మడికాయను గోదావరి లేదా కుంటలో వదిలి దేవతను ప్రార్థిస్తారు. దృష్టి దోష నివారణ అంటే నెగటివ్ ఎనర్జీని ఇది తొలగిస్తుంది. శాస్త్రీయ ప్రయోజనం ఉంది, అంటే గాలిని శుద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక శక్తి దీంట్లో దాగి ఉంది. కుష్మాండదేవి యొక్క కటాక్షం మనకు లభిస్తుంది. వాస్తు ఫలితం కూడా ఉంది, అంటే ఇంటి శాంతి, ధనం, ఆరోగ్యం లభిస్తుంది. ధ్యాన శక్తి లభిస్తుంది, అంటే మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. బూడిద గుమ్మడికాయ కట్టటం అనేది ఒక పారంపరిక ఆచారం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక శాస్త్రం, శక్తి శాస్త్రం మరియు వాస్తు సిద్ధాంతం యొక్క కలయిక. మన పూర్వీకులు దీని ద్వారా ఇంటికి రక్షణ, శాంతి, సౌభాగ్యం సాధించాలనే ఉద్దేశంతో ఈ సాంప్రదాయాన్ని మనకు అందించారు. ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, శాస్త్రీయంగా కూడా బూడిద గుమ్మడికాయ వాతావరణాన్ని సానుకూలంగా ఉంచే శక్తిని కలిగి ఉంది. అందుకే మన ఇంటి ముందు, కొత్త షాప్లో, కొత్త వాహనంపై దీన్ని కట్టటం అనేది దైవరక్షణ కవచం వేసుకున్నట్లే. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీ ఇంటి ముందు ఉన్న బూడిద గుమ్మడికాయని ఇప్పుడు వేరే కళ్లతో చూడండి. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సీక్రెట్స్ కోసం కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.